ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం చెప్పేటప్పుడు, పాటలు పాడేటప్పుడు మాట్లాడినా ఇబ్బంది లేదు, వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు మాట్లాడలేదు. పక్కన వాళ్ళతో కూడా మీరు ఒక సెల్ కూడా నుంచి సైలెన్స్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చర్చిలోకి వచ్చేటప్పటికి చాలామంది సెల్లు కూడా రాగానే బయటకు పోయి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనము నువ్వు నాకు కాదు భయపడాల్సింది, నువ్వు భయపడాల్సింది ఎవరికంటే దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. ఎందుకంటే దేవుడు మనని 2024 అంతా ఈ డిసెంబర్ ఎంతమంది చనిపోయి ఉంటారు? మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటి నుంచి విడిపిస్తూ తన రెక్కల కింద భద్రపరిచి మన సజీవ లెక్కలో ఉంచాడు. దేవుడు ప్రభుకి మహిమ కలుగును గాక. అవునంటారా కాదంటారా? గడిగల చేద్దామా? కానీ దేవుడు మనం ఎంతగా చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. ఎందుకు మననే రక్షించాడు దేవుడు? వాటిని ఎందుకు రక్షించలేదు? చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. మన లైవ్ వస్తుంది, ఒకసారి చూడండి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి, చూడండి జాగ్రత్తగా, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడుతున్నాడు. గట్టిగా స్తోత్రం. చిన్న ప్రార్థన. మా పరిశుద్ధుడైన నా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. నీ దాసుని నిలబెట్టుకొని నాతో నీ బిడ్డతో మాట్లాడమని, వెలుగలి శివుని గ్రహించే కృప మాకు అనుకరించమని, మీరే నాతో నీ బిడ్డతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎందుకనగా జాగ్రత్తగా గ్రహించాలి. ఆ వైరు గ్రహించు. అవతల ఎర్రదుందా? అది ఆ పైకి ఎర్రద పైకి కింద అది కాదు, అది పైకి. ఇప్పుడు చూడు. హల్లెలూయా. జాగ్రత్త గ్రహించండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి, ప్రతి వాడు రక్షించబడుతుంది. ఇప్పుడు ప్రభు నామములో పైన దినములన్నీ కూడా ప్రభు నామములో ప్రార్థన చేసిన వాడు గట్టిగా గట్టిగా నువ్వు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నావు కనుక దేవుడు ఎలా రక్షిస్తున్నాడో చూద్దాం. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఏబు గ్రంథము 5వ అధ్యాయం. జాగ్రత్త గ్రహించండి. ఇప్పుడు దాకా దేవుడు ఎలా రక్షించాడంటే 6 బాధలలో నుండి ఆయన విడిపించాడు. గట్టిగా చెప్దామా? అన్ని 6 బాధలే కాదు, చాలా వచ్చింది మనకి. అవునా? 6 బాధలే కాదు, ఎన్ని వచ్చినా 6 బాధల్లో నుంచి దేవుడు ఆయన్ని విడిపించాడు. 7 బాధలు కలిగినను ఏ కీడు రాకుండా నిన్ను కాపాడాడు. గట్టికి సపడు ఉంటే ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. నువ్వు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నావు. ప్రభు అంటే మామూలు ప్రభు కాదు. ఈ భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త ప్రభు. ఆయన సమస్తమును, ఆయన నిన్ను నన్ను ఆయన పోలికగా సృష్టించిన ప్రభు. ఆయన బిడ్డలు కనుక, అయ్యో నా బిడ్డలు, నా కుమార్తెలు నిమిషం రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తున్నాను. ఏ ఆపద వచ్చినా నన్ను అడుగుతున్నాను. ఏ కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నాకు ప్రార్థిస్తున్నాను. ప్రభువా అని ప్రార్థిస్తున్నాను. అన్ని బాధలు వచ్చినా ఏం చేస్తున్నాడు దేవుడు? 6 బాధలు కలిగినా ఏ కీడు రాకుండా నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. ఉద్యోగం చేసేవారే కావచ్చు, వ్యాపారం చేసేవారే కావచ్చు, ప్రయాణం చేసేవారే కావచ్చు. మీరు నిజమనుకుంటుంది అమ్మా, నేను వెళ్ళే ప్రయాణాలు కాంతి దూరం వెళ్ళట్లేదు. దేవుడు నేను నడక మీద 10 కిలోమీటర్ల దాకా నడకతో వెళ్ళొచ్చాం. సేవకు వచ్చినప్పుడు సైకిల్ ఇచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ 20 కిలోమీటర్లు వెళ్తాం. 20 కిలోమీటర్లు వెళ్ళి సువార్త ప్రకటించాం.
తర్వాత బండిచ్చాడు. 200 కిలోమీటర్లు వెళ్ళాడు. 100 కిలోమీటర్ల దాకా వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా. తర్వాత కారు ఇచ్చాడు దేవుడు. 200 300 వరకు కూడా వెళ్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కారు వచ్చి దేవుడు ఇచ్చిన తర్వాత కారులో ఒక మైకు పెట్టుకొని నిన్న దినమున 7 సార్లు ప్రార్థన జరిగింది. గడ్డికి సభలు 7 సార్లు ప్రార్థన అయిపోయేంత వరకు కూడా నిద్రమూతురాల. నైట్ 10:30 అయిందా 3 రొట్టెలు తిన్నాం. 3 రొట్టెలు తిన్న తర్వాత ఆ వైరా దాటి వచ్చింది, గొలపుడు దాకా వచ్చిన తర్వాత కళ్ళు మోసపోతాను. నా దాంట్లో ఉన్నవాడు ఎవరు కాదు, ఎవడు కాదు. మరి ఏళ్ళ ప్రాణాలు కూడా రక్షించాలిగా. మరి ఏం చేయాలి? శుభ్రంగా నేను కాసేపు ఆఫ్ చేసి పక్కన ఆఫ్ చేసి ఒక పావు గంట పడుకున్నాను. వీళ్ళు అంటున్నారు ఏం దగ్గర అప్పుడు తీరిపోయింది అన్నారు. ఒక 10 నిమిషాలు సార్ ఆ నిద్రమత్తు వచ్చినప్పుడు 10 నిమిషాలు సార్ వెంటనే నిద్ర చనిపోయింది. మళ్ళీ 1 గంట దాకా నిద్ర రాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎన్ని బాధలు కలిగినా ఎలాంటి కీడు రాకుండా, అందుకే 7 బాధలు కలిగిన ఏ కీడు రాకుండా నిజమా అదే నిద్ర మొత్తం మీద ఏం కాదులే, అది దేవుడిచ్చే ఆలోచన. ఏం కాదులే. మొన్న నైట్ నేను 3 గంటల 2 అప్పుడు లేచి ప్రార్థన చేసుకుని మరి నిద్ర ఉంటుందా? పొద్దున్నే లేచి ఇక్కడ ప్రేయర్ అయిపోయేటప్పటికల్లా మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ జినువాడని మళ్ళీ అక్కడ ప్రార్థన చేసి అక్కడి నుంచి ఆరుపాడెళ్ళి అక్కడ 10ంటికల్లా అక్కడ ప్రార్థన ముగించి అక్కడి నుంచి ఖమ్మం వెళ్ళి అంటే మీకు జాగ్రత్త గ్రహించాను. ఎందుకు చెప్తున్నానంటే ఏ కీడు రాకుండా, ఎందుకని ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను కనుకనే దేవుడు నన్ను రక్షించాడు అనుకుంటాను. నిన్ను కూడా రక్షించాడు. గడికి సపోర్ట్ క్యాంప్ వెళ్తున్నప్పుడు చాలా దూరం వెళ్తున్నారు. 300 కిలోమీటర్లు ఆటో వేసుకుని 200, 400 కిలోమీటర్ల వరకు వెళ్తున్నా. నేను ఒకరోజు ఫోన్ చేస్తే అయ్యగారు మీరు ఎక్కడో లేని చాలా దూరం ఉన్నారు అన్నారు. ఎక్కడది శరళ కాస్త దూరం ఉందా? శరళ చూసినప్పుడు అసలు శరళైనా దాని పేరు ఇంకా పైన అంత దూరం వెళ్ళి వాళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమం వస్తున్నారు. ఒక్క సంఘటనలోనే దేవుడు ప్రమాదాన్ని తప్పిస్తున్నాడు. మళ్ళీ ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మామూలు విషయంగా నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన చేసేవాడు దేవుడు ఎప్పుడు నీకు తోడుగానే ఉన్నాడు. సమయాన్ని పాటించు, సమయాన్ని పాటించు. అదవుతుందా? సమయాన్ని పాటించి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో 1-2 గంటలు ఏమా ఆదివారం 2 గంటల కంటే ఎక్కువ ఉంటున్నావు. మరి ఇప్పుడు వచ్చావు ఎన్ని గంటలు ఉంటున్నట్లు లెక్క? నువ్వు వచ్చి 7 గంటలకు ప్రార్థన ఉన్నప్పుడు వచ్చేసి నువ్వు 1 గంటలో ప్రార్థన ఉండాలి. నీ వ్యక్తిగత ప్రార్థన లేదు, నీ వ్యక్తిగత ప్రార్థన లేదా? ఏదో ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభువా అంటే కాదు, నిజంగా ప్రార్థించు. అందుకోసం అంటాడు కీర్తన గ్రంథము 145వ కీర్తన 19వ వచ్చు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మొరపెట్టు. ఎక్కడో దేవుడు లేడు, ప్రార్థన చేసే వ్యక్తి దగ్గరే ఉన్నాడు. క్రమంగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ కుటుంబంతో సహా వచ్చి ప్రార్థనలో ఉన్నప్పుడు, నీ ఇంట్లో సమయం కలిగినప్పుడల్లా ఇంట్లో నీ కుటుంబంతో సహా ప్రార్థించినప్పుడు ఎక్కడో లేడో దేవుడు నీతోనే ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టువారు యెహోవా సమీపముగా ఉన్నాడన్న వాడి గట్టికి ఇష్టపడు. సమీపంలో ఉండి ఏం చేస్తాడు?
సమీపంలో ఉన్నాడు ఏం చేస్తాడు? తండ్రి తన బిడ్డ పక్కన ఉన్నప్పుడు ఏం చేస్తుంది? పక్కన ఉన్నప్పుడు పడిపోతుంటే చేయబడు. నేను పడిపోకుండా కాపాడునుగాక, నిన్ను రక్షించునుగాక, రక్షించునుగాక, ఏ కీడు రాకుండా నిన్ను కాపాడుతాడు. ప్రార్థన చేయి. నీ కోరికలు చాలా ఉండొచ్చు. మంచి కోరికలు నెరవేరుస్తాడు, చెడ్డ కోరికలు నెరవేర్చడు. అందుకోసం తన యందు భయభక్తులు కలిగిన వాడు. భయము భక్తి ఎలా ఉండాలంటే భయము భక్తి. భయభక్తులు కలిగిన వారి కోరిక నెరవేర్చును గాక. గట్టిగా చేద్దాం, గట్టిగా చేద్దాం, గట్టిగా చేద్దాం. ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు గట్టిగా చెప్పండి. ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు గట్టిగా చెప్పండి. నేను ఎవరు లేదా? ఏం లేదండి సంఘంలో. హల్లెలూయా. రైల్వే జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఏదన్నా జాబ్ చేసేవాళ్ళు. ఒక 9ంటికి టైం అన్నప్పుడు 9:30 పోతే ఏమంటారు? అమ్మా ఏమా అరుస్తారా? బెదర్ మీరు కూడా రైల్వే ఎత్తేనా రాజు? అరుస్తారా? మరి ఈయన అరవడా? ఎవరైనా ఆయన అరవడం నిలబడి ఉంటాడు. నీకు ఆపద వచ్చినప్పుడు పక్కకుంటాడు. నీకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీకు సమీపంలో నువ్వు ప్రార్థించే నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బైబిల్ కీర్తనకారుడు అంటాడు 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా వద్ద విచారణ చేయగా నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించి. భయం ఉంటుంది చాలా. ఏం జరిగిందో, ఏమైందో నువ్వు విచారణ చేయాల్సింది ఎవరి దగ్గర? ఎవరి దగ్గరమా? ఏమే దేవుని సన్నిధిలో కూర్చో, మోకరించు, ప్రార్థన చేసుకుంటా విచారణ చేయి. లక్ష్మణ్ గారు పొద్దున్నే వస్తారు, ప్రార్థన అయిపోతే మేము ప్రార్థన చేసి అందరూ ప్రార్థన అయిపోయి ముగించిన తర్వాత కిందకి వెళ్ళిపోతాం. ఇంకా తన ప్రార్థన చాలక, అయ్యా నేను ఇంక కొంచెం ప్రార్థన చేసుకుని వస్తానయ్యా అంటే తృప్తి చాలా. అంటే మనం చేసిన అప్పుడు దాకా చేసిన ప్రార్థన ఇంకా చాలా, అంటే దాని తృప్తి అనిపిలా. మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ కొంతసేపు ప్రార్థన చేసుకొని అప్పుడు తృప్తిగా నీకు వచ్చిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. రెండవ విచారణ చెయ్యి. నీకు కలిగిన భయములన్నిటి నుంచి దేవుడు విడిపించుగాక. అయ్యగారు భయం అర్థంది, అయ్యగారు ఇది కనపడుతుంది. అయ్యగారు నువ్వు ఎవరి దగ్గర విచారణ చేయాలా? ఎవరి దగ్గర? ఏమా చెవిటోడు కొద్ది గట్టిగా చెప్పండి. చెవిటోళ్ళు ఎవరు లేరు, అందరికీ చెవులు ఉన్నాయి. అందరి ఇక్కడ ఉంది. గట్టిగా చేద్దామా? గట్టిగా చేద్దామా? నీ విచారణ చెయ్యి. ఎవరి దగ్గర? ప్రభువు దగ్గర విచారణ చెయ్యి. అప్పుడు దేవుడు నీ భయములన్నిటి నుంచి విడిపించునుగాక. అందుకోసం అంటాడు, నువ్వు భయపడుతున్నప్పుడు అక్కడే 34వ అధ్యాయంలోనే 8వ వచనం చదువు. యెహోవాకు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. వారిని నీ భయములన్నిటిని తొలగించడమే కాదు, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన భయభక్తులు కలిగి ఉన్నావు కనుక, ఆయన ఎందుకు విశ్వాసం చేయించున్నావు కనుక ఆయన ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? దేవుడు ఆజ్ఞాపిస్తాడు. తన ఎందుకు భయభక్తులు కలిగి వారి చుట్టూ ఎవరుంటారు? నేను కాపాడాలి. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా దేవుడు చూస్తున్నప్పుడు దూతలను ఉంచుతున్నాడు. ఇదిగో అడుగుతాడు దేవుడు. ఎవరిని? మనకి ఏమైనా అయిందనుకో, మన పాదముల రాయి తగిలిందనుకో, తన భక్తులకి ఏమైనా కీడు జరిగిందనుకో, ఎవరిని అడుగుతాడో? ఎవరమ్మా? గడిగల చేద్దామా? బ్యాంకీ దగ్గర, బ్యాంకీలో డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, అన్నీ ఉంటుంది.
అక్కడ సెక్యూరిటీ గార్డ్ని పెడతారు. నైట్ పెడతారు, పొగులు పెడతారు. వినండి కాదు, నైట్ పెడతారు, పొగులు పెడతారు. దొంగతనం జరిగింది అనుకో, దొంగతనం జరిగింది. ఈ దొంగతనం జరిగిన సెక్యూరిటీ గార్డ్ని అడుగుతారు. గట్టిగా చేద్దామా? ఎందుకని? నువ్వు కాపాలని నువ్వు లక్ష్యం ఇచ్చి ఒక్కొక్కరు 30, 40, 50 వేల రూపాయలంటే కాపలా ఉన్నాడు. నీకు చూసినప్పుడు నువ్వు సెక్యూరిటీ గార్డ్ ఎలా ఉండాలంటే నువ్వు దాంట్లో ఉన్న ధనాన్ని మొత్తాన్ని కాపాడాలి. కాపాడడానికి నీకు 50,000 షాల్ నుంచి పెట్టుకుంటున్నావు. కావాలంటే ప్రాణం మీద పెట్టాలి. గడిగాలు చేద్దామా? దాంట్లో వస్తువు అందరూ ఎవరి ఆ వస్తువులన్నీ డబ్బంతా ఎవరిది? ప్రశస్తి అందరిది కనుక దాన్ని కాపాడటానికి నిన్ను పెట్టాడు. కాబట్టి ఎలాంటి దొంగతనం కానీ ఎలాంటి కీడు రాకుండా నాకేంటిలే, నాది కాదులే అనుకోని నిద్రపోయాడు అనుకోండి, దొంగలు వచ్చి నిజమైన తర్వాత ఆయనే పట్టుకుంటాడు. నువ్వు నిర్లక్ష్యం బట్టి దా జరిగింది కనుక ఎక్కడేస్తారు? నేను ఎక్కడేస్తారో జైలు వేస్తారు. గడిగాలు చేద్దామా? నా ప్రియమైన దేవుడు బిడ్డరా, అది నరకం అని కూడా నువ్వు జాగ్రత్త. అందుకోసం బైబిల్ చెబుతుంది, దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ చుట్టూ దూతలే ఉంటాయి. ప్రార్థన చేసేవాళ్ళకి ఎప్పుడు నీ దూతలు ఉంటాయి. నా దూతలు లేకుండా నా ముందు నా మార్గాన్ని సరళ చేస్తుంది. దూతలు వెనక ముందు ఆవరించి ఉన్నాయి. చూడండి 139వ కీర్తన 5వ వచనం చదవండి. దేవుడు ఎలా ఉన్నాడో రాయబడింది. వెనకను ముందు నీవు ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఒకటి సపడు ఉంటుంది. నీ బాధలు కానీ, ఏ కష్టం కానీ, ఏ ఇబ్బంది కానీ రాకుండా, రోగాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎన్ని వచ్చినా నిన్ను కాపాడుతూనే ఉన్నాడు దేవుడు. అందుకోసం బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. రోమా 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఎక్కడంటే పాప మరణములను నియమం నుండి నన్ను విడిపించిన. విడిపించాడా లేదా? మరి దేవునికి ఎంత కృతజ్ఞతగా ఉండాలి మనం? దేవునికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ హృదయాన్ని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? దేవుని సన్నిధిలో అమ్మా ఏమవ్వాలి? సమయాన్ని దేవుడితో గడుపు. దేవుడితో నిన్న మక్క ఫోన్ చేసి, అయ్యా పగులు కూడా ఉందా ప్రార్థన? అక్క ఇల్లక్క అమ్మాయిడు కూడా ఉన్నారు, ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. ఆశ ఉండాలి. ఏముండాలి? నీకు ఆశ ఉండాలి. చూడండి, బంధువులది ఫంక్షన్ జరుగుతుందంటే ఇంట్లో వాళ్ళందరూ పని మానేస్తాం. అర్థమైందా? పని మానేస్తాం. పని మానేసి భోజనం 12కి పెడతారు. ఆ భోజనం 12 పొద్దు నుంచి తయారీ. అక్క బయలుదేరినా? అమ్మా బయలుదేరినా? మొత్తం కూడబెట్టుకొని పోతున్నాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎక్కడ రావాలి? స్పాన్సర్ పోయేటప్పుడు అలంకరించుకోకుండా, బంగారం పెట్టుకోకుండా, మంచి పట్టు చీరలు కట్టుకోకుండా పోయిన వాళ్ళు ఎవరుంటే గట్టిగా చెప్పండి. అన్ని అలంకరించుకొని వెళ్తాం. మళ్ళీ ఒక్కరు వెళ్తారా? అది జీవం ఇచ్చేదా? పోవాలి, తప్పది కాదంట. కానీ సమయం మొత్తం అక్కడ ఎంత సమయం కావాలి? నేను వెళ్తాను, నా పని ఏంటో నేను చేసుకొని ప్రార్థన చేయటం, మళ్ళీ వెళ్ళి వస్తాను. సమయాన్ని మాత్రము అక్కడ వేస్ట్ చేసుకుంటా, అక్కడ వాళ్ళతో మాట్లాడుకుంటా సమయాన్ని వ్యర్థంగా గడపను. ఒకప్పుడు గడిపా, నేను కూడా గడిగాల చేద్దామా? ఒకప్పుడు గడిపా. అక్కడ ఏమొస్తాయి? నేనున్నంతసేపు సినిమా పాటలు చేస్తాను. నేను బయటికి రాగానే వాళ్ళే అంటుంటారు, అయ్యగారు నువ్వు ఉంటే కొంచెం మాకు ఏముందంట
నువ్వు దేవుని బిడ్డవే, వాళ్ళతో ఏకీపించుకోగా. మన క్రిస్మస్ రోజు పిల్లలందరూ కూడా ఆడవాళ్ళు క్రిస్మస్ అయిపోయింది, నేను వచ్చేసాను. సాయంత్రం కొన్ని పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేద్దామని మన చర్చిలో ఉన్న మైకు డెక్కు అంటే బాక్స్ తీసుకుని పోయాడు. ఆడ పోయిన తర్వాత అది పనిచేయట్లేదు. వాళ్ళు సినిమా పాటలు పెట్టుకోవాలనుకున్నప్పుడు బాగానే ఉంది, అది దాంట్లో కరెంట్ వస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ ఆడ పోయిన తర్వాత ఏం రావట్లేదు. ఇప్పుడు దాంట్లోకి ఎంత గెలికినా రావట్లేదంట. సౌకర్యంగా నేను శుక్రవారం వెళ్ళా. అబ్బాయి మైకు ఏదన్నా ఆయన తీసుకెళ్ళారు, ఫోన్ చేస్తే తీసుకొచ్చారు. అయ్యగారు తీసుకెళ్ళిన కానీ పని చేయలేదన్నా, కాబట్టి ఇక్కడికి వచ్చి చర్చిలో తీసుకొచ్చిన తర్వాత ఆన్ చేశాడు. బాబురావు గారే పెట్టాడు, నేను కూడా లేదు. పెట్టనే వెంటనే వచ్చింది గట్టి సభలో. ఒక్క బాక్సుకి దానికి దేవుడు అంటే భయం ఉంది. పని చేయలేదంట సినిమా పాటలకి. నాకు ఆశ్చర్యం అనిపించింది, నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు అక్కడ పని చేస్తే ఏం చేసేవాళ్ళు, ఏం జరిగేది? సినిమా పాటలు పెట్టుకునేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు. అందుకోసం దేవుడు ఏం చేశాడు, దాన్ని పని చేయకుండా చేశాడు. గట్టిగా మిగులుతాం. ఈరోజు నువ్వు ఎలా ఉండాలి? ఒక మైకని ఒక యాంపే పని చేయలేదు ఆకాశం. మళ్ళీ చర్చికి రాగానే పని చేసిందంటే ఎవరు రిపేర్ అయిందా? దేవుడు చేసిన కార్యం. నీకు ఎందుకు చెప్పాలంటున్నాను, ఒకటే గుర్తుంచుకో, నీ కుటుంబంలో కూడా జరుగునుగా. ఇప్పుడు దాకా ఎన్నో కార్యాలు జరిగాయి. ఇప్పుడు దాకా 364 రోజులు. ఈ రోజు ఎన్ని రోజులు? 64 రోజులు నిన్ను కంటికి రాపలాగా కాపాడాడు దేవుడు. నిన్ను కంటికి రాపలాగా దేవుడు నిన్ను కాపాడాడు. కాపాడిన దేవుణ్ణి నీవు గణపరచదువుగాక. అందుకోసం దిస్ కాలంలో నిన్నెప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో. దేవుడికి మాట అంటాడు 28:2 వచ్చినట్టాడు, నీ దేవుడిని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఏందా దీవెనలు? నీవు మధుర పట్టణంలో, మధురని చెప్పండి అమ్మ. అక్కడ మధురోడు గట్టిగా చెప్పండి. మధురలు ఉన్నారు, మధురోడు ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కలపడం నుంచి వచ్చిన వాళ్ళు. నీ ఒకటే గుర్తుంచుకో, నీ గ్రామంలో నీ చిలుమాడైనా సరే, నువ్వు మధురైనా సరే, ఎప్పుడు నువ్వు పట్టణం అన్నది నీ ఊరు లెక్కేసుకో. నేను ఈ చిలుమాడలో దీవించబడుగాక. నేను మధురలో ఉంటున్నాను కనుక మధురలో దీవించబడుగాక. నేను కలకోటలో ఉంటున్నాను కనుక కలకోటలో దీవించబడుగాక. నేను శిల్పాల్లో ఉంటున్నాను కనుక దీవించబడుగాక. దీవించబడాలని దేవుడి మాట వినాలి. అన్ని విషయాల్లో దేవుడు దీవించుగాక. నువ్వు ఒకటి గురించి ఒకరు ఆలోచన అంటాడు, నువ్వు బయటికి వెళ్తున్నా లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు. గట్టిగా లేదమ్మా. నువ్వు లోపలికి వెళ్తున్నప్పుడు దీవించబడదు గాక, మరి బయటికి వెళ్తున్నప్పుడు దీవించబడదు గాక. నీ శత్రువులు ఒక తోవ నుంచి 7 తోవల పారిపోవును గాక. గట్టిగా ఆమేన్. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించిన నీ శత్రువు ఏం చేస్తాడో తెలుసా? ఎవరిని నీగుదామని గద్దించే సింహంలో ఉంటాడు. వాడిని నీకు సంపాలని ఏదో ఒక రీతిగా నీ కుటుంబాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఒక్క విషయాన్ని ఈరోజు ఈ ఆదివారం జ్ఞాపకం చేసుకో. నా ప్రియమైన పిల్లరా, ఇక్కడ రాయబడిన మాట ఒక్క మాట చెప్తుంది. అక్కడ 91వ కీర్తన అంటాడు, 91వ కీర్తన 7వ వచనం, నీ పక్కన 1000 మందిని పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిను, ఏ అపాయం రాలేదు. గట్టికి సపోర్ట్ కొట్టి మన పాత ఈ 364 రోజుల్లో మన పాత ఎన్ని యాక్షన్లు చూసుంటాం, ఎన్ని శవాలు చూసుంటాం. మన సిరిపోరం ఈ పేరు చెప్పకూడదు, ఎంత ఘోరంగా చనిపోయాడు. వాళ్ళందరూ నేను చూడలేదు కానీ వాళ్ళందరూ చెప్తుంటే ఎంత బాధ అనిపించింది. నిజం నా ప్రియమైన దేవుడు, ఈరోజు మనం
ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం కాబట్టి దేవుడు మనని నిత్యము కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు. గట్టిగా చేయడం ఆయన కంటాడు 10 వచ్చినట్టు, ఏ అపాయం నీకు రాదు, ఏ తెగులు నీకు దారి మీదకి సమీపించదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములు రాయి తగలకుండా వారు తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు గాక. గట్టికి సపోర్ట్ ఆయన చేసిన దానికి మనం ఏమి చూపించుకో. అందుకోసం ఒక భక్తులు ఒక పాట పడతాయి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏమిద్దాం? ఆయన చేసిన ఉపకారానికి ఏమి? నీ హృదయాన్ని. హల్లెలూయా. అందుకు సామెతలు అంటాడు, నా కుమారుడా నీ హృదయంలో నాకు అంటాడు. గట్టిగా చేద్దాం. నీ హృదయాన్ని దేవునికి సమయాన్ని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మీకు కావాలంటే 1000 స్తుతుల పుస్తకాలు తెచ్చేస్తాను. రోజుకు 100 స్తుతులు చెల్లించు. మీరు కొనపోయిన నేను కొనిస్తాను. లేవగానే రోజుకు 100 స్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకో. మీ జీవితం వెలిగించబడునుగా, సంతోషంగా మార్చబడునుగా, దేవుడు ఇంకా నిత్యమని కృపతో నుండి నింపునుగా. అందుకోసం 71వ కీర్తన 4వ వచనం, 71వ కీర్తన 4వ వచనం. నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించుము. ఎవరి చేతిలో నుండి? కీడు చేయవారు పట్టులో నుండి, బలత్కారుల పట్టులో నుండి నన్ను విడిపించు. ఎంతమంది ఆడపిల్లల్ని, చిన్న పిల్లల్ని బలత్కారం చేస్తుంది. జాగ్రత్త గ్రహించు. దేవుడు తన కృపను బట్టి ఈరోజు మన ఎలాంటి కీడు రాకుండా. హల్లెలూయా. చదవండి, మరొకసారి చదవండి. నెలకోడు చదవండి, పురుషులు చదవండి. ఇప్పుడు పురుషులు చదవండి. రాజు చదువు, బైబిల్ ఉన్నవాళ్ళు చదవండి. భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించు. కీడు చేయవారి పట్టులో నుండి నన్ను ప్రార్థించి. ఎవరు భక్తిహీనులు మనకి తెలవదు. మన పక్కనే ఉండొచ్చు, మన ఎదురింట్లో ఉండొచ్చు కదండి. మనతో మంచిగా మాట్లాడుతూనే ఉండొచ్చు భక్తిహీనులు. కానీ తప్పించేది ఎవరు? దేవుడే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పిల్లలను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నిన్ను కానీ భక్తిహీన చేతులు పడకుండా నిన్ను నీ పిల్లలను కాపాడాడు ఇప్పుడు దాకా.
ఇంకా 2024లో కూడా 25లో కూడా కాపాడునుగా. హల్లెలూయా. అందుకోసం ఉంటాడు 121 కీర్తనలో 4వ వచనం అంటాడు, ఇశ్రాయేలు కాపాడువాడు నిద్రపోడు. గట్టిగా చేద్దాం. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. గట్టిగా చేద్దామా. అందుకోసం ప్రేమ దగ్గర కీర్తన గ్రంథం 141 కీర్తన మొదలు వచ్చు. 141 కీర్తన మొదలు వచ్చు. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించగా, బలత్కారం చేయవారి చేతిలో నుండి పడకుండా నన్ను కాపాడు. 6 తన హృదయంలో అపాయకరమైన యోచన చేసేది. వారు నిత్యము యుద్ధము రేపుడు చూస్తుంటారు. హల్లెలూయా. ఏం చేస్తుంటారు? ఎక్కడో ఉండరు, మన ఇంట్లో కూడా ఉండవచ్చు. అమ్మ ఉంటారంటారు. భక్తి చేస్తుంది నీవు జాగ్రత్తగా. దేవుని అడుగు, ప్రభువుని అడుగు. ఎవరు రాసిన కీర్తన ఇది? దావీదేనా? 140 కీర్తన దావీదు కీర్తనేనా? హల్లెలూయా. దావీదు అంటున్నాడు. మరి చదువు వెనకరించి చదువు రాస్తారు. బాబురావు కూడా చదవాలి, గురించి గట్టిగా చదవాలి. మైకు ఎత్తాం మీ అందరికి. చదివినాను. 140వ కీర్తన మొదలు వచ్చింది. నన్ను వినిపించి బలత్కారం చేతిలో పడకుండా వారి హృదయములు ఏం పెట్టుకుంటారంట? ఒంటరిగా దొరుకుతారా? ఎప్పుడు దొరుకుతారా? ఎప్పుడు వారికి కీడు చేద్దామా అని ఆలోచన చేస్తుంటారు. వాటన్నిటించి దేవుడు తప్పించాడు. గట్టిగా తప్పించినందుకు ప్రభువుకి మహిమ కలుగునుగా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్నో తెలుస్తాం, కానీ ఏం తెలిసినా ఏది ఎదిగినా జరిగేది దేవుని చిత్తాన్ని మెడలో తిరిగించాడు. అందుకోసం భక్తులు మాట్లాడు కదా, ఎన్ని తలసినా ఏంటి అడిగినా దేవుడు ఆలోచన చాలా గొప్ప. మన తలంపుల కంటే ఆయన తలంపులు చాలా ఉన్నతమైనగా ఉంటాయి. భూమికి ఆకాశం అంత ఉన్నతముగా ఉంటాయంట మన ఎడల. నిత్యము దేవుడు తన ఎప్పుడు నీతిమంతులు చూస్తూ ఉంటాడు. నీతిమంతులు ఎప్పుడు తన భక్తులు ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటాడు. తన భక్తులకి ఎలాంటి కీడును రానివ్వడంట. గట్టిగా లేదు. ప్రేమను దింపడం చూడండి, ఎక్కడెక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి. లక్షల మందిని కూడా వస్తున్నారు చాలా మంది మీటింగ్లకి, క్రైస్తవ మీటింగ్లకి. ఒక యాక్షన్ అయిందండి.
లేదా ప్రమాదం జరిగిందని ఎక్కడ విన్నామా? జరగలేదు. క్రైస్తవులు అన్ని జనులకు జరుగుతుంది. అన్ని జనులు జరిగే కాడ ఎంతోమంది చనిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు తన దూతలు కావలుస్తున్నాడు. తన భక్తులకు ఎలాంటి కీడును ఎలాంటిది జరగకుండా కాపాడుతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ ఇంకొక మాట చెప్పేసి నేను ఇస్తాను. కీర్తన గ్రంథం 28వ కీర్తన 12వ వచనం చదువుతాం. 25:12 యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎవడో వారు కోరుకున్న యొక్క మార్గమును వారికి బోధించును. గట్టిగా సపోర్ట్ కొడుతుంది. ఎవరంటే ఎలా ఉండాలి? ఇప్పుడు మనం చదవండి మరొకసారి. యెహోవాయందు ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, దేవుని యందు చిన్న బిడ్డలైనా ఎవరైనా సరే, యెహోవాయందు భయభక్తులు కలవాడు ఎవరో వారు కోరుకున్న మార్గం ఆయన బోధిస్తాడు. మంచి మార్గాన్ని బోధించిన దాకా. అందుకని ప్రభుత్వాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాడు. గట్టిగా చూద్దామా? అక్కడే 19వ అధ్యాయం చదవమ్మా. 19వ అధ్యాయం వచ్చు. 25:19 నా శత్రువును చూడుము, అనేకులు నన్ను ద్వేషించుచున్నారు, నేను శరణు చేసి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు, నా ప్రాణమును కాపాడు, నన్ను రక్షించు. ఒకటే గుర్తించు, సరదాగా ఉరుకులు పెట్టుకోకూడదు. దేవుడు మనకి బండి ఇచ్చాడు, కారుని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఒకప్పుడు సైకిల్ కూడా లేని వాళ్ళకి కూడా ఈరోజు మోటార్ సైకిల్ ఇచ్చాడు. రేపు 1 తారీఖు వస్తుంది, 31వ తారీఖు ఎంజాయ్ చేద్దాం అని సరదాగా బండి వేసుకుని నిలబోక. రేపు 1 తారీఖు అనిపిస్తుంది. ఇప్పుడు పోలీసు వారు లేకపోతే ఎన్నో యాక్షన్లు వెళ్తాయి, పందాలు పెడుతుంటారు, దూకిస్తుంటారు. ఎంతోమంది వాళ్ళు బాగానే ఉంటారు, ఇంటికాడ ఏడ్చే దేవుడు. అందుకోసం జాగ్రత్త. నీ పిల్లలను బయటికి వెళ్ళవు, దేవుని సన్నిధికి నడిపించు. రేపు 31వ తారీఖు మంగళవారం సాయంత్రం. ఇంకొకటి మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇంకా దేవుని కృప మీరు పొందుకోవాలంటే రేపు నుంచి మీరు చూసినప్పుడు ఉదయం 4 గంటల నుంచి 6 దాకా ప్రార్థన ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 10 కాడ నుంచి మళ్ళీ ప్రార్థన ఉంటుంది. అదేవిధంగా మంగళవారం కూడా ఉదయం ప్రార్థన ఉంటుంది, మధ్యాహ్నము ప్రార్థన ఉంటుంది, సాయంత్రం ప్రార్థన ఉంటుంది. నీకు చేతనైతే ఉపవాసం ఉండి ప్రార్థించు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నూతన సంవత్సరాన్ని నూతనగా ఆహ్వానించు. ఎందుకంటే నీ జీవితంలో ఇదాన్ని జీవితం కలిగి మళ్ళీ ఎలాగో నీవన్నీ కడగబడాలి. దేవుని చిత్తం, నీ దేవుని సన్నిధిలో ఉండి నీ ఉపవాసం ఉండి నీ పాపము నీ శాపం ఒప్పుకొని వాడిని విడిచిపెట్టేసి మార్పు పొంది మళ్ళీ నూతన సంవత్సరంలోకి వెళ్దువుగాక. లేదా చూడండి, ప్రార్థించి ఇప్పుడు దాకా అయ్యా 40 రోజులు మేము ఉండలేవలే అని అనుకున్నానేమో. ఈ 3 రోజులు అన్నాడు. పొద్దున్నే అమ్మ పనికి పోవాలంటే ఎన్నింటికి లేస్తున్నావు అక్క? ఎన్నింటికి లేస్తున్నావు అక్క? 3ంటికి లేచిపోతాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చాక 6 దాకా ప్రార్థన ఉండిపోయింది. 6ంటికి ప్రార్థన 3ంటికి వచ్చి నన్ను లేపడం కదా, అసలు నన్ను నిలబడిపోకండి. మీరు వచ్చి హల్లెలూయా నీ కోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. నా కోసం కాదు, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం. దేవుడు ఇప్పుడు దాకా రక్షించి మళ్ళీ వచ్చే సంవత్సరంగా రక్షించాలి. ఒక వృద్ధురాలు 60 సంవత్సరాలు ఉంటుంది. ఎప్పుడు డాక్టర్లు అన్నట్టు చనిపోతా ఉన్నాడు. చనిపోతానికి ఎవరికైనా భయం. అమ్మ ఇంకా 3 నెలల కంటే ఎక్కువ బతుకు అని చెప్పేసి ప్రభువుని అడిగేదంటే ప్రార్థన చేయటం కూడా రాదు. ప్రభు రేపు డెలివరీ అయ్యా, రేపు కూడా నేను
రేపు దినం నాకు వాళ్ళు ప్రార్థించాను. రోజు రేపు అడిగేదని, రోజు రేపు అడిగేదని, రోజు రేపు అడిగేదని. 90 సంవత్సరాలు బతికినంటే గడికి ఆ చిన్న ప్రార్థన రేపు కూడా నాకు 90 సంవత్సరాలు వచ్చు. అంటే 30 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. అదేవిధంగా మనం ప్రార్థన చేస్తే మనకు మన పిల్లలకు కూడా ఇచ్చింది కాక. నేను కూడా నా పిల్లల కోసం మేము వ్యాపారంలో పడిపోయి పాప పాస్టర్ గారు చెప్పేవాడు. ఒక తల్లి గారు వచ్చి చెప్పింది, నీకు శోధన వస్తుంది, నీకు శోధన వస్తుంది, ప్రార్థించి. అమ్మ ప్రార్థన చేయడం అట్లేదు. ఆదివారం వచ్చాను కల్లా వాళ్ళ చికెన్ సెంటర్ బాగా బిజినెస్ ఎక్కువ కదా అని చెప్పేసి మా ప్రార్థన కానీ వాళ్ళ మమ్మనేవాడు. నేను మాత్రం ఆగిపోయేవాడు. ఆదివారమే నా బిడ్డ చూసిన పిల్లలతో వెళ్ళి అటు జూన్ 16వ తారీఖు 2000 జూన్ 16వ తారీఖు వర్షం బాగా పడుతుంది. పిల్లలందరూ చేపలు పట్టండి. ఆ కుక్లేని తీసిన పుట్టంతా పుట్టలోని కుక్లేని కొత్తకొచ్చి నీళ్ళలో పడిపోయి మా పాప ఇంకొక పాప చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. ఎంత ఏడ్చామో, ఎంత బాధపడ్డామో అలా. నా ప్రేమ నీ పిల్లలు వదిలిపెట్టదు. ఒకటి గుర్తుంచు, లేవలేదు అయ్యారు పిల్లలు, లేవలేదు. బయట ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ పోతారు. జాగ్రత్త. పిల్లగాళ్ళకి ఏమో నెయ్యిందంటే చాలా బాధపడాల్సి వస్తుంది. అక్కడికి నేను అనిపిస్తాను. వాడు ఎంత పెద్దవాడు, వాడికి 20 సంవత్సరాలు వచ్చింది. నువ్వు కనిపెట్టుకుని ఉండాలి, నీ ఎంట పెట్టుకుని ఉండాలి. నీ మాట విన్నప్పుడు, అరే బాబు నా మాట విన్నప్పుడు నా ఇంట్లో కూడా ఉంటారంటే భయం అనేది రావాలి. దేవుని భయం ఉండాలి, పెద్దల భయం ఉండాలి. నువ్వు ఒక్కొక్కరు అందుకోసం బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తున్న మాట జాగ్రత్త గ్రహించి. పేతురు రాసిన పత్రికలు అంటాడు, మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనం అంటాడు, చిన్నపిల్లలారా మీ పెద్దలకు లోబడి. చిన్నపిల్లలందరూ గట్టిగా చెప్పండి. చిన్నపిల్లలందరూ గట్టిగా చెప్పాలా? పెద్ద చిన్నపిల్లలారా మీ పెద్దలకు లోబడి ఉంటాడు. ఎదురు వారి ఎదుల దేవుని మనసు వస్త్రము ధరించుకుని గట్టిగా చేద్దామా? నీ పిల్లలకి నేర్పించు. నీ పిల్లలకు చక్కగా దేవుని సన్నిధికి నడిపించు. ఎలాంటి కీడు నీకు రాదు. అప్పుడు ఏడ్చి ఇంకా చనిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత బాధపడ్డా రాదు. అందుకోసం కంటికి దప్పలాగా దేవుడు మనకి కాపాడమే కాదు. అందుకోసం అంటే ఒక పాట పాడతాడు, చాలు. భక్తిహీనులాతో నివసించడం కంటేను మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఈ సంవత్సరం లాస్ట్లో పునరుద్ధానంలో ఉన్నాం. ఇక 2 రోజుల్లో మనకి నూతన సంవత్సరాలు. ఇందాక చెప్పే 2 చేతుల పైకి ప్రార్థించండి. 2 చేతులు ప్రార్థించండి. 2 చేతుల పైకి 2 చేతులు. నువ్వు మోకరించలేకపోతే నిలబడు. 2 చేతుల పైకి ప్రార్థించండి. నోరు తెరిచి ప్రార్థించండి. నోరు తెరిచి ప్రార్థించండి. చెయ్యి. యేసయ్యా, యేసయ్యా, ప్రతి ఒక్కరు ప్రార్థించండి.
ప్రార్థన చేస్తాం. ఇదిగో తండ్రి నాయనా, ఆపద నుంచి ప్రభు మమ్మల్ని విడుదల చేసిన విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి బాధల నుంచి విడుదల కలిగజేస్తాం. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే నీ నామములో ప్రార్థన చేస్తాడు ప్రభు, వారిని రక్షిస్తున్న దేవానికి స్తోత్రాలు. అయ్యా ఈ సంవత్సరం అంతా తండ్రి నీ నామములో ప్రభా నీ బిడ్డలు ప్రార్థన చేసి ఉన్నారు ప్రభా, వారిని రక్షించిన విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి అయినా గొప్ప దేవ ఆశ్చర్యకార్యం జరిగించువాడానికి స్తోత్రాలు. అయ్యా పాప శాపము నుంచి విడుదల చేసిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో అయ్యా తండ్రి పాపులమైన మేము ప్రభా, అయ్యా మా కొరకు ఈ లోకంలో జన్మించి నాయనా మా పాపము నుంచి శాపము నుంచి నాయనా విడుదల చేసినట్టు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి కీడు చేయవారి నుంచి నాయనా ఈ సంవత్సరంతో ప్రభా మమ్మల్ని కాచి కాపాడడానికి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. కీడు నుంచి విడుదల చేశావు నాయనా, ఆపద నుంచి విడుదల చేశావు దేవా, నీకే వందనాలు ప్రభా. నీ కృప ఎంత గొప్పదయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు కనికరం కలిగిన దేవుడు అయ్యా, నువ్వు దీనత్వం కలిగిన దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో ఈ సంవత్సరంలో తండ్రి మాకు దయాగిరను ధరింపు చేసావు దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నూతన సంవత్సరంలో ప్రభా మా పట్ల తండ్రి ఇప్పుడే ఒక నూతన క్రియ ప్రారంభించును గాక, నూతన ఆశీర్వాదాలతో నింపబడును గాక, నూతన మేలుతో నింపబడును గాక, అద్భుతమైన రీతిలో ఉన్నతమైన స్థానంలో ఉంచబడును గాక. అయ్యా ఇదిగో తండ్రి నాయనా ముఖ్యంగా ప్రభా బాధ నుంచి విడుదల చేశావు నాయనా, శ్రమల నుంచి విడుదల చేశావు తండ్రి. అయ్యా గొప్ప దేవ ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా, నీ సన్నిధిలో బతిమాలుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించిన ప్రభా, ఆశీర్వాద